నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారించిన కాంగ్రెస్. కాసేపట్లో సీఎల్పీ భేటీ, ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. అస్తవ్యస్త స్థితి నుంచి అత్యంత వేగంగా పుంజుకున్న కాంగ్రెస్. అన్నీ తానై హస్తాన్ని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి. భారాస ఓటమికి కారణమైన అనేక అంశాలు. కొంపముంచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. భాజపాకు మిశ్రమ ఫలితాలనిచ్చిన అసెంబ్లీ ఎన్నికలు. పెరిగిన సీట్లు, ఓడిన ఈటెల సహా కీలక నేతలు. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. సభల ముందుకు రానున్న క్రిమినల్ చట్టాల బిల్లులు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. నిన్న రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన ఆ పార్టీ ప్రతినిధులు సర్కారు ఏర్పాటుకు సంసిద్ధత ఏర్పాటు చేశారు. కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అనంతరం ఆ సమాచారాన్ని గవర్నర్కు అందిస్తారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీఎం పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార ఘట్టంపై దృష్టి సారించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 65 సీట్లతో జయభేరి మోగించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్ ప్రకటించారు. అయితే అంతకంటే ముందే చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఆదివారం రాత్రికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలందరూ చేరుకోవడానికి సమయం పట్టడంతో ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డీకే శివకుమార్, బోసురాజు, అజయ్ కుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్ను కలిసి అందజేస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ఇవాళ గవర్నర్ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది సోమవారం తేలనుంది. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ బృందం మెజార్టీ సాధించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ముఖ్యమంత్రి పదవి కోసం భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇవాల్టి సీఎల్పీ సమావేశం తర్వాతే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. We have claimed the formation of the government with 65 members in this new elected house. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బస చేసే గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులతో ఈరోజు సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎల్పీ మీటింగ్లో కూడా ఇక్కడ సీఎం క్యాండిడేట్ సంబంధించి కూడా ఎన్నుకున్న కూడా అందరినీ ఏకాభిప్రాయంతో కూడా సీఎం క్యాండిడేట్ని ఎన్నుకుంటారని చెప్పి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు తెలిపడం జరిగింది. అయితే నిన్ననే ఆ గవర్నర్ కలవడం, తర్వాత గవర్నర్ కలిసి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అభ్యర్థులకు సంబంధించి కూడా 65 మంది ఉన్నారు. 65 మందికి సంబంధించి కూడా మేము అభ్యర్థులతో పూర్తి వివరాలు కూడా వెళ్లిస్తాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి కూడా
గవర్నర్కి నిన్న రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా నిన్న వెళ్ళి గవర్నర్ అయితే కలవడం జరిగింది. అయితే ఈరోజు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కి సంబంధించి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు సమావేశం ఏర్పడిన తర్వాత మరి కాసేపట్లో కూడా ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచి కూడా నేరుగా అంటే రాజ్భవన్కి వెళ్ళి తర్వాత గవర్నమెంట్ సంబంధించి కూడా ఫామ్ చేసే విధంగా ప్రస్తుతం నేతలు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రావడం జరిగింది. ప్రస్తుతం విహెచ్ హనుమంతరావు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే విహెచ్ హనుమంతరావుతో పాటు తుమ్మిల నాగేశ్వరరావు తర్వాత సీతక్క కొంతమంది ఎమ్మెల్యేలు గచ్చిబౌలికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది, భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎవరిని ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇల్లా హోటల్ వద్ద కోలాహలంగా ఉందని చెప్పవచ్చు. అంటే మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత భద్రత పరంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఈ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరు ఉంటారు అనేది కూడా దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటికే 64 మందికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత ఒకరు సిపిఐకి సంబంధించి కూడా మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఉదయం 9:30కు సంబంధించి కూడా ఎన్నుకున్న తర్వాత ఎవరైతే ఈ 65 మంది ఉన్నారో వారిని ఎన్నుకున్న నాయకుడిని ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు అయితే చెప్తున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా అగ్రనేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చి తర్వాత ఈ సమావేశంలో ఏర్పాట్ల తర్వాత సమావేశంలో మరి ఎవరు ఎన్నుకుంటారు తర్వాత ఇప్పటికే ఒక స్పష్టమైన వారికి నాయకులకు సంబంధించి కానీ ఉన్నప్పటికీ తర్వాత ఈ సిఎల్పి మీటింగ్కి సంబంధించి కూడా సిఎల్పి నాయకుడు ఎవరనేది కూడా మరికొద్దిసేపట్లో తెలియస్తుంది. కాబట్టి ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు రాజ్భవన్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాణ స్వీకారం ఎవరు చేయబోతున్నారు ఏంటిది అనేది కూడా ఒక స్పష్టమైన తెలిసే అవకాశం అయితే కలుస్తుంది. ఓటు స్టూడియో. హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఎన్నికల యుద్ధంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాల వెల్లడి వరకు ధీమాతో ఉన్న భారాసకు చివరకు నిరాశ తప్పలేదు. ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామంటూ 2014లో విజయకేతనం ఎగరవేసిన గులాబీ పార్టీ బంగారు తెలంగాణ నిర్మాణం కొనసాగాలంటే సారు కారు సర్కారు కొనసాగాలంటూ 2018లో గెలిచింది. 9.5 ఏళ్ల అభివృద్ధి నినాదంతో మరోమారు ప్రజలోకి వెళ్లిన భారాస ప్రచారాన్ని మెజార్టీ ప్రజలు ఆమోదించలేదు, మార్పును కోరుకున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న భారాస ఆశలు నెరవేరలేదు. 9.5 ఏళ్ల పాలనపై ప్రజలు మార్పు కోరుకున్నారు. అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారాన్ని ప్రారంభించిన భారాస మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది. మార్పు కావాలన్న కాంగ్రెస్ నినాదాన్ని ప్రజలు బలపరచడంతో పాటు పలు వ్యూహాత్మక తప్పిదాలతో భారాస అధికార పీఠాన్ని కోల్పోయింది. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ ఈసారి అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులందరినీ ప్రకటించింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, భాజపా మరింత అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగాయి. 12 మంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్ ఇవ్వడం కూడా కొంపముంచింది. సిట్టింగులపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లో బలహీనతలు, కేసీఆర్పై విశ్వాసంతో వాటిని అధిగమించవచ్చునన్న భారాస అంచనాలు తలకిందులయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురికి ఓటమి తప్పలేదు. అభ్యర్థులనే కాకుండా ప్రభుత్వాన్ని నడిపే వారి పార్టీని చూడాలని సభల్లో కేసీఆర్ పదే పదే చెప్పినా ఉపయోగపడలేదు. కేసీఆర్ పాలనా సామర్థ్యాన్ని, 9.5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటెయ్యాలన్న భారాస ప్రచారం ఈసారి అంతగా పనిచేయలేదనే చెప్పవచ్చు. కుటుంబ పాలన, అహంకారపూరిత వైఖరి అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం కొంతవరకు ప్రజల్లోకి వెళ్లడంతో మార్పు కోరుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్తో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలనే కేసీఆర్ కలవరనే ప్రచారం భారాసపై నెగిటివ్ టాక్ను పెంచగలిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర నియామక పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం భారాస మెడకు చుట్టుకుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు వివిధ అంశాలపై యువతలో ఉన్న వ్యతిరేక భావన, ప్రశ్నాపత్రాల లీకేజీలు మరింత పెంచాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఘనంగా చెప్పుకునే భారాసకు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయింది.
సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతినడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యత లోపమంటూ కాంగ్రెస్, భాజపా మరింత గట్టిగా ప్రచారం చేయగలిగాయి. దీంతో అంతకుముందు ఘనంగా చెప్పుకున్న భారాస ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించలేకపోయింది. భాజపా, భారాసాలు ఒకటేనంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా ప్రజలు కొంతవరకైనా నమ్మి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేయకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిఎల్ సంతోష్, అమిత్ షా తదితర భాజపా నేతలు కుట్ర చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. తెలంగాణకు తెరాసనే శ్రీరామరక్ష అని, జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిక్కచ్చిగా ఉండలేవంటూ గతంలో ప్రచారం చేసిన గులాబీ దళం పార్టీ పేరును భారాసాగా మార్చడం కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపి ఉంటుందని అంచనా. కేసీఆర్ తెలంగాణను వదిలేసి జాతీయ రాజకీయాలకు వెళతారన్న సంకేతాలు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు తదితర వర్గాల్లో అసంతృప్తి, భారాస ఓటమిలో భాగమై ఉండొచ్చునని అంచనా. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్, తెదేపా శాసనసభ పక్షాలని విలీనం చేసుకోవడంతో భారాస పట్ల కొంత నెగిటివ్ ఆలోచనలను పెంచినట్లు తెలుస్తోంది. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి పథకాల్లో కొందరికి లబ్ధి కలిగినప్పటికీ చాలా మందికి అందకపోవడం కూడా భారాసకు నష్టమే కలిగించినట్లు తెలుస్తోంది. ధరణి వల్ల భూమిపై హక్కులు కోల్పోయామనే నిరసనలు, విపక్షాల విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని విశ్లేషణలు ఉన్నాయి. టికెట్లు ప్రకటించగానే పెల్లుబుకిన అసమ్మతి, అసంతృప్తిని భారాస చల్లార్చలేకపోయింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. భారాస మేనిఫెస్టో కూడా అంతగా ఆకర్షించలేకపోయింది. కేసీఆర్ భరోసా పేరుతో ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ 6 గ్యారంటీల స్థాయిలో ప్రజలకు చేరలేదు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ కు అనుకూల ప్రచారం పెరగ్గా దాన్ని కౌంటర్ చేయడంలో భారాస విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 96 ప్రజాశీర్వాద సభలు నిర్వహించినప్పటికీ కేసీఆర్ ప్రసంగాలు ప్రజల అంచనాలకు విధంగా ఆకట్టుకోలేకపోయాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భాజపాకు కొంత ఉత్సాహాన్నిచ్చినా మరోవైపు నిరాశను మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఆశించిన రీతిలో విజయాలు దక్కకపోవడం, కీలక నేతలు ఓటమి పాలు కావడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేశాయి. కామారెడ్డిలో భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 ఓటమి పాలు కాగా గోషామహల్ నుంచి రాజాసింగ్ మూడోసారి విజయం సాధించారు. సిట్టింగ్ స్థానాలకు సంబంధించి హుజూరాబాద్లో భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్లలో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గోషామహల్ స్థానం భాజపా గెలిచింది. మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల్లో భాజపాకు ప్రాతినిధ్యం దక్కలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో కంటే భారీగా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు వచ్చినా ఫలితం దక్కలేదు. గత లోక్సభ ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు సాధించిన భాజపాకు ఈసారి నిరాశ మిగిలింది. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలుండగా ఈ స్థానాల్లో ఎక్కడా భాజపాకు విజయం దక్కలేదు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించిన భాజపా గతంలో నెగ్గిన ముషీరాబాద్, అంబర్పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్ సహా కొత్తగా మహేశ్వరం, సనత్నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలపై నమ్మకం పెట్టుకుంది. అనూహ్యంగా వీటిలో పలుచోట్ల 3వ స్థానానికి పరిమితం కాగా కొన్ని చోట్ల 2వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కీలక నేతలతో పాటు పోటీ చేసిన 3 ఎంపీలు ఓటమి పాలు కావడం భాజపాకు నిరాశ మిగిల్చింది. ఈటెల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్లోనూ ఓటమి పాలయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమితో భాజపా శ్రేణులు అవాక్కయ్యాయి. సిట్టింగ్ ఎంపీలుగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు కాంగ్రెస్, భారాస అభ్యర్థులు జైకేతనం ఎగరవేగా భాజపా అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయబావుట ఎగరేశారు. నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఉన్న భారాస నేత కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మరోవైపు భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచిన అభ్యర్థులు జోరుగా వేడుకలు జరుపుకున్నారు. 5 ఏళ్ల కాలానికి అధికారం చేజిక్కించుకోవడంతో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ డీజే పాటలకు నృత్యాలతో హోరెత్తించారు. అభిమాన నేత గెలుపునకు పురస్కరించుకుని కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. విజయం సాధించిన అభ్యర్థుల సంబరాలు అంబరానంటాయి. స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ విజయ తీరాలకు దూసుకుపోతుండగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి మొదలైంది. కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి గాంధీ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గెలిచిన అభ్యర్థులు జోరుగా సంబరాలు జరుపుకున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించిన సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అభిమానులు భారీ గజమాలతో పద్మారావును సత్కరించారు. గోషామహల్లో 3వ విజయం సాధించిన భాజపా నేత రాజాసింగ్ కోఠి మహిళా విశ్వవిద్యాలయం నుంచి దూల్పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోఠి కళాశాల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు జోరు నృత్యాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ భారీ రోడ్ షో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం జీవన్ముక్త పాండురంగ ఆలయాన్ని ఆందోళ్ ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆందోళనలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్కు ముందు గెలిచిన తర్వాత పాండురంగ ఆలయాన్ని సందర్శించటం ఆనవాయితీగా వస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి అభిమానులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కౌంటింగ్ కేంద్రం వద్ద అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో 3 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ గెలవటం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. కౌంటింగ్ కేంద్రం నుంచి గోదావరి ఖని చౌరస్తా వరకు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ భారీ ర్యాలీ జరిపారు. భూపాలపల్లిలో గండ్రా సత్యనారాయణ అభిమానులు నృత్యాలతో హోరెత్తించారు. మహబూబాబాద్లో మురళీనాయక్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు జోష్లోకి వెళ్లాయి. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి విజయోత్సవ ర్యాలీ కాంగ్రెస్ శ్రేణులతో జయప్రదంగా మారింది. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అభిమానులు నృత్యాలతో హోరెత్తించారు. తొలిసారి గెలుపొందటంపై పర్ణికారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో ఇప్పుడు శాసనమండలి అంశం ఉత్కంఠ రేపుతోంది. పెద్దల సభలో భారత రాష్ట్ర సమితికి పూర్తి ఆధిక్యం ఉండడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మండలిలో మొత్తం 40 స్థానాలుండగా గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. తాజా ఎన్నికల్లో 4 ఎమ్మెల్సీలు గెలుపొందారు. దీంతో వారు మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. శాసనసభ కోటా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. భారాస ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్కు 2 సభ్యులు, భాజపాకు 1 సభ్యుడు, 1 స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. మిగిలిన 28 మంది భారాసుకు చెందిన వారే ఉన్నారు. దీంతో మండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాసనమండలి
కాంగ్రెస్కి సవాలుగా మారనుంది. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసనమండలి సభానాయకుడు అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సభానాయకుని చేసే పరిస్థితి ఉంది. మిజోరాం శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆపై ఈవీఎంలలోని ఓట్లను కౌంట్ చేయనున్నారు. మొత్తం 4,000 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ జెడ్పీఎం మధ్య హోరాహోరీ పోరు నెలకొందని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందని వెల్లడించాయి. మిజోరంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా ప్రభావం నామమాత్రమేనని తెలుస్తోంది. మిజోరంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలతో కౌంటింగ్ ఇవాల్టికి వాయిదా పడింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కమలం సునామీ సృష్టించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ భాజపా అధిష్టానం తీసుకున్న పలు నిర్ణయాలు, జాగ్రత్తలు ఆ పార్టీకి మరోసారి భారీ విజయాన్ని కట్టబెట్టాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయానికి దోహదం చేసిన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో మరోసారి భారతీయ జనతా పార్టీకే అధికారం దక్కింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై వ్యతిరేకత ఉన్నప్పటికీ భాజపా అధిష్టానం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రచార సమయంలో పలు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలను భాజపా అధిష్టానం రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్సభ స్థానాలుండటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావించి ప్రత్యేక దృష్టి సారించింది. భాజపా తీసుకున్న ఆ నిర్ణయం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కావాలంటే కమలం వికసించాలని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు చేసిన ప్రచారం అక్కడి యువ ఓటర్లను ప్రభావితం చేసింది. భాజపాలో యువతకు ప్రాధాన్యం లేదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన కమలదళం వారిని ఆకట్టుకునేందుకు స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దించడం ఎన్నికల్లో విజయానికి దోహదం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూత్వ అంశం కూడా భాజపాకు కలిసొచ్చింది. మధ్యప్రదేశ్లో అధికారంలోకొస్తే అక్కడి ప్రజలకు అయోధ్య రామమందిరం దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించింది. ఈ హామీని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటి వరాలు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు దోహదపడ్డాయి. ఎన్నికల ముందు లాడ్లీ బెహన్ యోజన పథకం ద్వారా పేద కుటుంబాల్లోని అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు 1,250 రూపాయలు జమ చేస్తామని భాజపా ఇచ్చిన హామీ పనిచేసింది. మరోవైపు ఎన్నికల ముందు పీఎం కిసాన్ సాయాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం, గోధుమలు, వరికి కనీస మద్దతు ధర పెంపు, ఉచిత రేషన్ మరో 5 ఏళ్ల పాటు పొడిగించడం వంటి నిర్ణయాలు భాజపా విజయాన్ని ఖాయం చేయడంలో కీలకంగా పనిచేశాయి. మధ్యప్రదేశ్లో 35 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి మద్దతు పలికిన దళితులు భాజపా వైపే మొగ్గు చూపడం కమలానికి కలిసొచ్చింది. తెలంగాణలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. అనంతరం ఆ పేరును అధిష్టానానికి పంపించనున్నారు. ఏఐసీసీ నుంచి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి సహా ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఎల్బీ స్టేడియంలో కాకుండా రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. మరోవైపు గచ్చిబౌలిలో హోటల్కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. వారితో పాటు మరికొంతమంది ఆహ్వానితులు కూడా వస్తున్నారు. Party's victory in Telangana, and who do you think will be? It's a great victory. It's a great victory. Public has realized now. Namaste. Yeah, it's a great victory. Who do you think will be the CM candidate this year? No, Rahul Gandhi will be decided, not me. Rahul Gandhi will be decided. Thank you. ప్రజలు ఈసారి మార్పు కోరిండ్రు. అందులో సోనియా గాంధీ 6th డిక్లరేషన్ ప్రజలు నమ్మిండ్రు. అందు గురించి మాకు ఓటేసి రైట్. రాహుల్ గాంధీ కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్
కాంగ్రెస్ లో ఒక మంచి ఊపు తీసుకొచ్చింది అనేది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజా దర్బారు చేస్తారు కదా, ఎట్లా ఉండబోతుంది, ప్రజలకు ఎట్లాంటి పరిపాలన ఉండబోతుంది? ప్రగతికి భవన్ లో ప్రజాభవన్ అంటే ప్రతి పౌరుడు కలవచ్చు, తన బాధలు చెప్పుకోవచ్చు. ఆ బాధను సరిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తారు. రైట్. ఫస్ట్ నుంచి కూడా గెలుపులనే ఉన్నా, డబ్బుతో వాళ్ళు నన్ను ఓడించాలని ప్రయత్నం చేశారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఒక సేవను కూడా అత్యంత దారుణంగా అవమానపరిచినటువంటి దుర్మార్గులు టీఆర్ఎస్ నాయకులు. నా సేవను కూడా రకరకాలుగా పోల్చారు. అందుకనే రాష్ట్రం ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలైంది. ములుగు నుంచి రాహుల్ గాంధీ గారు విజయభేరి ప్రారంభించారు. ఈ రోజు మా గోస కూడా తలిగా టీఆర్ఎస్ కూడా అట్లా అయిపోయింది. ఎందుకంటే నేను సిన్సియర్గా ప్రజలకు సేవ చేస్తే కూడా దాన్ని కూడా రకరకాలుగా అవమానించారు. ఎందుకంటే వాళ్ళ లెక్క నేను ఫామ్ హౌస్ లో లేను, గెస్ట్ హౌస్ లో లేను, రెస్ట్ లో ప్రజలలో ఉన్నా. డబ్బుతోటి ఏదో చేయాలనుకున్నారు, కానీ ప్రజలు నా నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడారు. చేస్తాము, ఇంకా మొదలు కాలే కదా, చేస్తాం తప్పకుండా. అద్భుతంగా వరంగల్ డెవలప్ అవుతుంది. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా బాగుంటుంది. అంతా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. ప్రజా సంక్షేమ రాజ్యం ఉంటుంది రాష్ట్రం. No, MLS will discuss all options and they will convey their message to the AS observers. Have all the MLAs reached at the Yeah, almost all the MLS have reached. Any discussion on the CM candidate? That will be taken care now. That will be taken. ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్ సంచలనాలను తలకిందులు చేస్తూ భాజపా ఘన విజయం సొంతం చేసుకుంది. సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ బలంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ ఓటర్లు మాత్రం కాషాయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. కాంగ్రెస్పై అవినీతి, నిరుద్యోగం వంటి అస్త్రాలతో బరిలోకి దిగి భాజపా సఫలీకృతమైంది. ఛత్తీస్గఢ్లో భాజపా విజయానికి కారణమైన కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్లో భాజపా అద్భుత విజయాన్ని దక్కించుకుంది. 2018లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భాజపా ప్రధాని మోదీ చరిష్మాను వినియోగించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తించింది. గత లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 11 స్థానాలకు గాను 9 చేజిక్కించుకున్న భాజపా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను అమలు చేసింది. అమిత్ షా వంటి కీలక నేతలను ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకుంది. పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలను హైలైట్ చేసి లబ్ధి పొందింది. ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కామ్ అంశం ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో అధికార పార్టీ నేతలు తమ బంధువర్గానికి, తమకు అనుకూల ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల వారసులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.